వైసీపీ నేత సజ్జల రామకృష్ణారావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నువ్వు అది చేయట్లా. ఎవరు డబ్బు నాది అని క్లెయిమ్ చేసి దొరికిన డబ్బు నాది అన్న వాటికి సంబంధించి అతనితో ఎవరెవరు కంపెనీల్లో ఉన్నారనేది అది తీసుకొని చెప్తున్నావు. దానివల్ల ఏం ప్రూవ్ అవుతుంది? అది కూడా ఏంది, యాక్టివిటీ లేని కంపెనీని తెచ్చి సజ్జల భార్గవరెడ్డి దీంట్లో ఉన్నాడని చెప్పి ఇదిగో ఈ కంపెనీ రూట్ త్రూ చేశాడని అదొక అబద్ధం. ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది ఆ వైపు జరగాల్సింది పోనిచ్చి నిజంగా ఎవరైతే ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తి ప్రద్యుమ్న అనే వ్యక్తి డబ్బులకు సంబంధించినంత వరకు లిక్కర్ దాంట్లో అతని పాత్ర ఏదైనా ఉందా, ఉంటే ఏముంది, దానిలోకి ఎట్లా ఉపయోగపడినాడు అనేది అవి చూపడానికి ప్రయత్నం చేయాలా, వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేయాలా. లేదు, అక్కడ ఏం దొరకట్లా. అందువల్ల నాది డబ్బు అని ఆ రోజు ఎప్పుడైతే పట్టుబడిన ఎన్నికలకు ముందు పట్టుబడిన రోజే అర్ధరాత్రే, అప్పటికి కేసు లేదు, వైఎస్ఆర్సీపీ పోతుంది లేదా వాళ్ళు వస్తారనేది తెలియదు. ఆ రోజే పట్టుబడిన రోజే ఈ అమౌంట్ నాదని అతను క్లెయిమ్ చేసిన అతని మీద అతనికి సంబంధించి ఏ రకంగా ఇంక్లూడ్ చేయాలి, ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనికి చుట్టూ ఒక కథ క్రియేట్ చేసి వాళ్ళ మధ్య లింక్ అందుంటూ ఈ ప్రద్యుమ్న దాంట్లో భార్గవ ఉన్నాడు కాబట్టి ఇది కూడా లింక్ అంది అని చెప్తే అది ఏమి ఇన్వెస్టిగేషను? దాన్ని ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ అనే పేరు పెట్టుకుంటారు దానికి? ఇది ఎవరైనా ఆలోచించాల్సిన ఇష్యూ. ఇన్వెస్టిగేషన్ అనేది ఎంతసేపు ఉన్నా రైట్ డైరెక్షన్ అంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్ మీద పోతున్నారో దాన్ని ప్రూవ్ చేయగలగాలి, దాన్ని దిశగా ఆలోచించగలగాలి. అది చేయట్లేదనేది గమనించమని నా కోరిక. అది చేయకపోగా ఒక పేరు వచ్చిన తర్వాత అతనితో ఎవరు లింకులు ఉన్నాయి, డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి ఎస్ దీనికి సంబంధం ఉంది, ముద్ర వేసే ప్రయత్నం.